అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే సిఐటియు నాయకులపై ఫుడ్ కమిషన్ చైర్మన్ చిందులు అంటూ అనంతపురం నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. సిఐటియు నాయకులపై ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి చిందులు తొక్కారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఉన్న విజయ్ ప్రతాప్ రెడ్డిని బుధవారం సాయంత్రం సిఐటియు నాయకులు కలిసేందుకు వెళ్లారు. అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. సమస్యలు పరిష్కరించే విషయం తన పరిధిలో లేదని, మీరిలా వచ్చి ఎందుకు తన పనులకు ఆటంకం కలిగిస్తారంటూ చిందులు తొక్కారు. చైర్మన్ తీరును సత్యసాయి జిల్లా సిఐటియు నాయకులు హరి, రమేష్, మహబూబ్ పాషా తదితరులు తప్పుపట్టారు. అంతకుముందు అనంతపురం నగరంలోని ఎస్కేటి ప్రైమరీ స్కూల్ పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ను పరిశీలించారు. కేజీబీవీని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పాఠశాలలు, కేజీబీవీలు, అంగన్వాడీ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని, నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం తదితర వాటిపై అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో విజయ్ ప్రతాప్ రెడ్డి చర్చించారు. ఇదిలా ఉంటే జీతం 18,000కు పెంచాలంటూ కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకోవాలి, అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీ చేయాలి అంటూ నేడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ అంగన్వాడీలు భారీ ఎత్తున ధర్నాకైతే దిగుతున్నారు. ఈ విధంగా ఈ అంగన్వాడీ న్యూస్, ఏపీ అంగన్వాడీ ధర్నా అయితే వాయిదా పడింది. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.